శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనం చెప్పుకున్నాం కదా, మహాపరినిర్వాణ యోగం అన్న దానిలో ముఖ్య ఉద్దేశం ఏమి అనేసి అంటే ప్రాణాపాన సమాయుక్తం పచామన్యం చతుర్విధం. ఇది భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకం అన్నమాట. సో ఈ శ్లోకానికి దానికి ఏమి సంబంధము అనేసి అంటే, భగవద్గీతను నేను 2016 నేను లాస్ట్ చదివినటువంటి పుస్తకం అనేసి ఆల్రెడీ చెప్పాను. సో ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఆ శ్లోకాలలో ఉండేటువంటి అక్కడ రాసినటువంటిది కాకుండా వేరేది రావడం అనేది మొదలుపెట్టింది. సో ఈ శ్లోకానికి వచ్చేటప్పటికి నేను చిన్నప్పటి నుంచి భోజనం చేయడానికి కానీ, టిఫిన్ తినడానికి, ఏదన్నా పదార్థం తినడానికి ముందు 3 శ్లోకాలు అనేసి మా బాల వికాస్ టీచర్ చెప్పారనమాట. వాటిని నేను చెప్పుకుంటూ ఉన్నాను. దాంట్లో ఈ ఒక శ్లోకం ఉందని, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం ప్రచామన్యం చతుర్విధం. సో ఈ 3 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు ఒక శ్లోకం ఇది అనమాట. ఇది చెప్పుకుంటూ ఉన్నాను, కానీ కేవలం ఆహారం జీర్ణం కావడానికి ఏ విధంగా జీర్ణం అవుతుంది అని చెప్పడానికి మాత్రమే అని భగవద్గీతలో ఉన్నది. మరి ఇది చదివినప్పుడు ప్రాణాపాన సమాయుక్తం అనే వర్డ్ దగ్గర నేను స్టాప్ అయిపోయినాను. ఇది శరీరంలో కేవలం ఆహారం జీర్ణం చేసుకోవడానికి కాదే, ఇది ఏదో ఉన్నది సంథింగ్ అనేసి అని అనుకుంటూ వచ్చాను. సరే అక్కడ ఆగాను, కానీ అది ఏమి అనే విషయాన్ని నేను 2016లో తీసుకోలేదు. కానీ కొన్ని శ్లోకాలు మాత్రం తర్వాత నాకు ఖచ్చితంగా వివరణ అయితే ఇది కాదన్న విషయాన్ని నేను నోట్ చేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ చెప్పాను, 2019లో నేను భగవద్గీత రాయడం మొదలుపెట్టాను. 2020లో కంప్లీట్ చేశాను అనేసి సంవత్సరం పట్టింది. సో రోజుకి 5 శ్లోకాలు, అంటే 3:30 నుంచి 7:30 వరకు కూర్చున్నప్పుడు ఆ 5 శ్లోకాలకు రాయడానికి ఒక శ్లోకం చదివేది, దానికి అర్థమేమి అని కూర్చుంటానమాట. సో కూర్చున్న తర్వాత దానికి అర్థం వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత నేను రాయగలిగాను. సో ఈ విధంగా రాస్తున్నప్పుడు ప్రాణ అపాన సమాయుక్తం అనే వర్డ్ చెప్పాను కదా, ఇక్కడ నేను ఆగిపోయినాను 2016లోనే. సో ఇది ఏమి అనేసి అంటే ప్రాణ అపాన సమయుక్తం. సో ఇక్కడ మనం ఆల్రెడీ గత భాగాలలో చెప్పుకున్నాం కదా, 3 పద్ధతులు ఉన్నాయి కుండలిని శక్తిలో అనేసి అని. సో మనము మన శరీరం నుంచి మన అంతరాత్మకు చేరుకోవడానికి కావలసినటువంటి మార్గం అంతా కూడాను, లేకపోతే ప్రక్రియలు అంతా కూడాను ఈ ఒక్క పదంలో కృష్ణుడు చెప్పేస్తున్నాడండి. నాకైతే ఆ శ్లోకంకి ఈ అర్థం వచ్చిన తర్వాత ఇంకా రోమాలు నిక్కబరుచుకున్న సందర్భము, ఈ ఒక్క పదముతో భగవద్గీతలో ఉండేటువంటి ఈ ఒక్క లైన్తో నాకు అప్పటికే కుండలిని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందన్నంత ఆనందము, అంత అద్భుతము అయితే నాకు అనిపించింది అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 3 పద్ధతులు ఉన్నాయి అని. ఆ 3 పద్ధతుల్లో మనం చేసేదంతా కూడాను, మనం ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు కుండలిని యోగ సాధన చేస్తే సింపుల్గా ఒక్క పదంలో దానిని చెప్పచ్చు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు. ఈ ఒక్క లైన్తో మొత్తం కుండలిని ప్రాసెస్ కాదండి, ఒక మనిషికి ఒక ఆత్మ ఎదుగుదలకి తన జీవిత ప్రయాణంలో కానీ, ఆ చక్రంలో కానీ, శరీరం నుంచి అంతరాత్మ వరకు వెళ్ళాలి అనేసి అంటే ఒక్క లైన్లో చెప్పండి అనేసి అంటే నేను చెప్పే లైన్ ఇదేనండి, ప్రాణాపాన సమాయుక్తం. చాలు, ఒక శరీరం నుంచి అంతరాత్మ వరకు వాడు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా అనేసి అంటే, మనం ధ్యానం చేయగానే మనము బ్రహ్మరంధ్రం నుంచి శక్తిని తీసుకొని మూలాధారం వరకు నుంచి అంతరాత్మకు చేరుకుంటామన్నాం కదా, ఆ ప్రాసెస్సే ప్రాణం. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి ప్రాణాన్ని నిలుపగలుగుతామో ఆటోమేటిక్గా విశ్వశక్తిని మనం లోపలికి తీసుకొని అంతరాత్మ వరకు వెళ్తాం. ఇది ఒక ప్రాసెస్. 2 అపాన వాయువు అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి, మనం వేసే బాంబులు అనమాట. సో ఆ అపాన వాయువు రిలీజ్ అయ్యే చోటు ఏదండి, వెన్నెముకకు ఉండేటువంటి టిప్, మూలంలో మొదటిలో ఉండేటువంటి టిప్ అన్నమాట అపానం. సో అక్కడి నుంచి కానీ తీసుకోగలిగితే మనకి 2వ ప్రాసెస్, అంటే మనం శక్తిని 2వ పద్ధతి ద్వారా తీసుకోవడం అనేది అపానం అన్నమాట.
సో సమాయుక్తం, మన శరీరం అంతటాను సమానం అనే వాయువు ఉంటుంది. మన శరీరంలో పంచవాయువులు ఉంటారు. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనేసి 5 వాయువులు ఉంటాయి. అది పంచవాయువులు, వాటి పేర్లు అనేటివి. కానీ మనకు సమాన వాయువు అనేది శరీరం అంతా వ్యాపించబడి ఉంటుంది. దానిని ఆ శరీరం అంతటా వ్యాపించి ఉండేటువంటి సమాన వాయువు యొక్క స్థలము కానీ, లేకపోతే ఒక సెంటర్ పాయింట్ అంటాం కదా, ఆ సెంటర్ పాయింట్ మన నాభి. సమాన వాయువుని తీసుకునే గర్భంలో ఒక శిశువు తన శరీరాన్ని అంతటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అవయవాలు ఏర్పరచుకోవడానికి, ప్రతి విషయాన్ని కూడా, జ్ఞానంని కానీ, గత జన్మలు కానీ, లేకపోతే భౌతిక ప్రపంచాన్ని కానీ తెలుసుకోవడానికి కానీ, ప్రతిదీ కూడాను శరీరానికి సంబంధించినటువంటి శక్తిని అంతా కూడాను సమాన వాయువు ద్వారానే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ 3 ప్రాసెస్లో, అంటే ప్రాణ, అపాన, సమాన వాయువులతోనే మనకి ఈ 3 ప్రాసెస్లతోనే కుండలిని శక్తి అనేది కంప్లీట్గా జరిగిపోతుందన్నమాట. అంటే ఒక శరీరము, ఆత్మ, అంతరాత్మ వరకు చేసే ప్రయాణంలో ఈ 3 శక్తుల కలయికతో సమాయుక్తం అయిపోయింది. సమాయుక్తం, యుక్తం అంటే కలయిక. ఈ 3 శక్తులతోనే తన యొక్క కంప్లీట్ ప్రాసెస్ని, కంప్లీట్ సాధనీకరణ చేసుకోగలిగితే, చేయగలిగితే, తెలుసుకోగలిగితే మనకంతా కూడాను ఇంకా వేరే అవసరమే లేదు అన్న విషయం నాకు అక్కడ అర్థమైపోయిందనమాట. నాకు అప్పుడు అర్థమైంది, భగవద్గీతలో ఇది 15వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం అన్నమాట. కానీ మొదటి నుంచి చదువుతున్నప్పుడు నాకు భగవద్గీత ఎందుకు రాయమన్నారు అన్న ప్రశ్న అయితే ఉన్నింది. నేనేమనుకుంటున్నానంటే, నా జ్ఞానాన్ని, నాకెంత శక్తి ఉంది, ఎంత పరిజ్ఞానం ఉందన్న విషయం తెలుసుకోవడానికి ఏమో అని అనుకుంటూ వచ్చాను. కానీ ఒక్కొక్కటి చదువుకున్న కొద్దీ ఒక్కొక్క రహస్యాన్ని, అంటే యోగం యొక్క రహస్యాలని తెలుసుకుంటూ ఉండేటప్పటికీ నాకు అంతకంటే అద్భుతమైనది కానీ, అంతకంటే పెద్ద గురువు కానీ ఎక్కడ అవసరం లేదు, ఎవరు అవసరం లేదన్న విషయం నాకైతే అర్థమైపోయిందనమాట. ఇంకా అదే చెప్పాను కదండి, నా జన్మ ధన్యం అయిపోయింది. ఆ ఒక్క లైన్తో మనకి శరీరం నుంచి అంతరాత్మ వరకు చేరుకునేటువంటి ప్రాసెస్ మొత్తం అనేది తెలిసిపోయింది, అర్థమైపోయింది అనమాట. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే, ఆ వర్డ్ మనకి చదివినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనకు జరుగుతున్నప్పుడు కానీ, గత జన్మల్లో జరిగిపోయి ఉండేటివి కానీ మనకి వెంటనే గుర్తుకు వస్తుంది అనమాట. అందుకనే కొన్ని విషయాలు కానీ, కొన్ని సందర్భాలలో మనకి ఇది ఆల్రెడీ తెలుసు, ఇది ఆల్రెడీ మనకు జరిగింది అన్న అనుభవాన్ని మనము పొందుతామన్నమాట. సో ఈ విధంగా మహాపరినిర్వాణ యోగంలో మనకు జరిగే ప్రాసెస్ ఇది. దానికి పేరైతే ఇది పెట్టాము, కానీ ఇక్కడ ఆ క్రియకు పేరు అది అన్నమాట. కానీ జరిగే ప్రాసెస్ ఏది అనేసి అంటే ఇదే ప్రాణ అపాన సమాయుక్తం. అంటే పైనుంచి కింద నుంచి సమాయుక్తం, నాభి నుంచి జరిగేటువంటి ప్రక్రియ, మనకు అంతరాత్మకి దారి అనే విషయము ఈ ఒక్క లైన్లో తెలిసిపోయింది కదండి. అందుకనే కుండలిని శక్తి చెప్పినప్పుడు ఈ లైన్ నేను మర్చిపోకుండా ఉండడం కోసమనే ఈ విషయాల గురించి తర్వాత చెప్పుకుందామని చెప్పడానికి కూడా కారణం. ఇప్పుడు ఈ లైన్ చెప్పేసి ప్రాణము, అపానము, సమానము అని చెప్పేసి ఉంటే మహాకుండలిని యోగం గురించి కానీ, దానిలో ఉండేటువంటి 5 శక్తులు, 3 శక్తులు, 1 శక్తి తెలుసుకోకుండా ఈ ఒక్క లైన్ మీకు ఎలా అర్థమవుతుందండి? జ్ఞానం చెప్పేదానికి, ఒక లెసన్ చెప్పేదానికి ఎంత సులభమో, కానీ అర్థం అవ్వడానికి కానీ, ఏ చెప్పినప్పుడే జెడ్ వరకు చెప్పేటువంటి ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కంప్లీట్గా చేయాలి అంటే ఏ టు జెడ్ అని చెప్పినప్పుడు ఏ అర్థమైంది, జెడ్ అర్థమైంది, మధ్యలోటివన్నీ అర్థం కావాలి అనేసి అంటే మనకు ఏ నుంచి జెడ్ వరకు మధ్యలో ఉండే 24 అక్షరాలు తెలుసుకుంటేనే అది సాధ్యమవుతుందన్నమాట. అందుకనే నేను సోది చెప్తున్నానన్నా, సుత్తి కొడుతున్నానన్నా కూడా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకు అనేసి అంటే ఇదంతా కూడాను ఇలా కెమెరా ఆన్ చేసి నేను చెప్పుకుంటూ పోయేటువంటి ప్రాసెస్సే. కాబట్టి అది స్పీడ్ వచ్చినా, స్లో వచ్చినా, ఏ విషయాలు వచ్చినా, ఎటువంటి విషయాలు వచ్చినా కూడాను మొదటిగా నేను శ్రోతని,
నేను వింటూ ఉంటాను. తర్వాత దానినే మీకు చెప్తూ ఉంటాననమాట. సో, ఈ విధంగా ఏ టు జెడ్ ప్రాసెస్‌లనేటివి చెప్పకపోతే అర్థం అవ్వడం అనేది కొంచెం కష్టమే. నాకు తెలిసి నేను చెప్తున్నది ఇంకా షార్ట్ కట్స్ అనే అనుకుంటున్నాను. చాలా తక్కువలోనే ఒక 15 ఎపిసోడ్స్‌లోనే కుండలిని శక్తి యొక్క మొత్తం ప్రాసెస్‌ని మనము చెప్పుకునేసామనమాట. కానీ ఈ ప్రాసెస్‌ని 15 ఎపిసోడ్స్ కూడా కాకనే చెప్పుకున్నా కూడాను, కానీ ఇప్పటి 12 సంవత్సరాల సాధన అనమాట. ఏ నుంచి నేను మొదలుపెట్టి జెడ్ వరకు రాగలిగాను, వచ్చాను. ఇప్పుడు ఆ 3 ప్రాసెస్‌ని నేను ఒకేసారి చేసుకోగలను. దానికి కూడా ఎటువంటి ముద్ర వెయ్యాలి అన్న విషయాన్ని, అంటే థియరీ, ప్రాక్టికల్స్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం. అంటే జ్ఞానము, అనుభవము, అనుభవ జ్ఞానం. ఈ 3 ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా! ఈ 3 కంప్లీట్ అవ్వడానికే నాకు 2024 మే వరకు పట్టిందనమాట. కానీ చాలామంది 3 ముక్కల్లో చెప్పు అనేసినట్టు చెప్తూ ఉంటారు. అదే చెప్పాను కదండీ! ప్రాణాపాన సమాయుక్తం. చాలు. మీకది ఎంతవరకు అర్థమైందో, ఏం అర్థం చేసుకుంటారో అది ఎవరెవరి విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది. 12 సంవత్సరాల సాధనతో నేను తెలుసుకున్నటువంటి జ్ఞానంతో, అనుభవ జ్ఞానంని క్రోడీకరించి దానికి ఒక ముద్రని నాకు వచ్చిన తర్వాత, ఆ ముద్రలో నేను సక్సెస్ అయిన తర్వాత దానిలో పాజిటివ్స్, నెగెటివ్స్ అనేటివన్నీ కూడా గమనించిన తర్వాతనే నేను బయట అనేది చెప్పాలి అన్నమాట. ఒక వ్యక్తి మెసేజ్ పెట్టారనమాట. నాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కుండలిని యోగమేనా అనేసి అని. అంటే మనకు కలిగే సమస్యలన్నీ కూడాను కుండలిని యోగానికి సంబంధించి ఉండవన్నమాట. కేవలం వేడిని, ఉష్ణాన్ని మాత్రమే అది జనింపజేస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ఉజ్వలంగా ఉంటుందన్నమాట. అంటే కేవలం మనం ఉష్ణాన్ని మాత్రమే ఎక్కువ గ్రహిస్తూ ఉంటాము, ఉజ్వలం చేసుకుంటూ ఉంటామన్నమాట. మిగిలినవన్నీ కూడాను మనకి వేరే వేరే సంబంధం కలిగి ఉంటుందన్నమాట. సో, ఇప్పటికైతే మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రాణ అపాన సమాయుక్తం ఇవన్నీ కూడాను మనము ఆ 3 ప్రాసెస్ని ఒక్కసారిగా చేయవలసి ఉంటుందన్నమాట. సమాయుక్తం పచామన్యం చతుర్విధం అనేసి అని, అంటే ఆ లైన్ ఎండింగ్ ప్రాణ అపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం. పచామన్యం చతుర్విధం. చతుర్విధం అనేసి అంటే 4, అది తెలుసు. 4 రకాలుగా అనేసి అని. ఆ 4 రకాలుగా ఏవి అనేది మళ్ళీ తర్వాత భాగంలో చెప్పుకుందాం. ఇప్పుడు పచామన్యం అనేసి అండంగానే పరిపూర్ణముగా అన్యముగా ఉండకుండా ఉండేటువంటి అన్యం ఏమున్నాయండి? అంతరాత్మే కదండి. ఆ అంతరాత్మను 4 రకాలుగా మనము తెలుసుకోవచ్చు అనమాట. అంటే మన శరీర సాధనలో చేసేది ఏముంది? ప్రాణ అపాన సమాయుక్తం. సో ఈ 4 చేసేస్తాం. మహాపరినిర్వాణ యోగం చేసేస్తాం. కానీ దీనిని లోపల జరిగే ప్రాసెస్ ఇది. పచామన్యం చతుర్విధం. పచామన్యం అనేది మనకు అంతరాత్మని, పచాం అన్యం ఏ విధంగా పరిపూర్ణంగా రమించిపోయి చెలించకుండా ఉండేటువంటి అన్యం, దానిని గురించినటువంటి విషయంని తెలుసుకోవాలి అనేసి అంటే 4 రకాలన్నమాట. ఆ 4 విధాలు చతుర్విధం. ఆ 4 విధాలు ఏమి అనే విషయాలని తర్వాత భాగంలో మనము చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.